ఇవాళ మీ చేయి పట్టుకొని మీ సమస్యలు పరిష్కరించేటోడు మీ ఎమ్మెల్సీ కావాలన్నా, మీరు ఓటేసిన తర్వాత దొంగకు దొరకకుండా తుపాకీ గుండుకు అందకుండా పోయేటోడు మీకు ఎమ్మెల్సీ కావాలన్నా? మీరు ఆలోచన చేయండి మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ ఓట్లు ఆషామాషి ఓట్లు కాదు. ఒక ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని, ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. కానీ నరేందర్ రెడ్డి ఓడిపోతే మీ సమస్యలు పరిష్కరించేవాడు, మీ తరఫున మాట్లాడేవాడు, మీ తరఫున ఈ ప్రభుత్వంతో చర్చించేవాడు లేకుండా పోతాడు. అది మీకే నష్టం జరుగుతుంది తప్ప మీకు లాభం చేకూర్చదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాల్సింది మిత్రుడు నరేందర్ రెడ్డికి ఓటేసినప్పుడే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతెందుకు ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అడగండి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు ఇచ్చాడు. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు మీ ఇండ్ల పట్టాలన్నా మీ భూమి ఏడుందో చూపించినాడా? మీ కాగితమాన్ని ఇచ్చిండా? నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి రవీంద్ర భారతిలో 1000 కుటుంబాలను మిమ్మల్ని పిలిచి మీకు భోజనం పెట్టి మీ ఇండ్ల పట్టాలు మీ భూమికి మురికి అప్పచెప్పింది నేను కాదా? 10 ఏళ్ళు చంద్రశేఖరరావు మీ ఇండ్ల పట్టాల గురించి కాదు, మీ ఆరోగ్య భద్రత కార్డు గురించి కూడా ఇవ్వలే. కోవిడ్లో మీ జర్నలిస్టులు చచ్చిపోతే పట్టించుకున్న పాపాన వల్లే ఢిల్లీలో ఉన్న మీ జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కార్డు కూడా ఇవ్వకపోతే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మిమ్మల్ని పిలిచి మాట్లాడి మీ భూమి మీకు అప్పచెప్పింది నేను కాదా మిత్రులారా? ఇన్ని పనులు 10 నెలల్లో నేను చేస్తే ఏమి చేయలేదు రేవంత్ రెడ్డి అని బండి సంజయ్, కేటీఆర్ ఇద్దరు కలిసి నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయను అని అసలు మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. మొదట్లో అధికారం బాయ్, రెండోసారి డిపాజిట్లు బాయ్, మూడోసారి నీకు అభ్యర్థి దొరకకపోయా కేటీఆర్. ఇంకా నువ్వేంది నువ్వు మాట్లాడేది ఏంది? నీకున్న అర్హత ఏంది? తెలంగాణ సమాజం నిన్ను ఎప్పుడో బహిష్కరించింది. తెలంగాణ సమాజంలో నువ్వు మనిషివే కాదు, నువ్వు ఓటర్ లిస్టులో లేనే లేవు, ఈ లెక్కలలోనే లేవు. నువ్వు లెక్కలలో ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి ఉండేటోని.